अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरह बकरा आया నెంబర్ 181 to 190। ఆయ నెంబర్ 181। వీలునామా అంటే వసియతు గురించి విన్న తరువాత కూడా ఏ వ్యక్తి అయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లా వినేవాడు, తెలిసినవాడును. ఆయ నెంబర్ 182। వీలునామా చేసేవాడు పొరపాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడిన వారు సంబంధీకులందరినీ పిలిచి వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. ఈ ఆయత్లో జనఫన్ మరియు ఇస్మన్ అనే 2 పదాలు ఉపయోగించబడ్డాయి. జనఫన్ అంటే పొరపాటు వల్లనో మరుపు వల్లనో బంధువుల్లో ఏ ఒక్కరి వైపునైనా మొగ్గిపోవడం. ఇక ఇస్మన్ అంటే ఉద్దేశపూర్వకంగా ఒకరి వైపు మొగ్గిపోవటం. లేక ఇస్మన్ అంటే పాపంతో కూడిన వీలునామా రాయటం. ఇటువంటి వీలునామాను తప్పకుండా మార్చాలి. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుపరచకూడదు. దీని ద్వారా తెలిసింది ఏమిటి అంటే వీలునామా రాయటంలో న్యాయాన్ని పాటించటం చాలా అవసరం. అలా కాకుండా ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు కూడా ఆత్మీయులకు అన్యాయం చేసి వెళితే పరలోక సాఫల్యం రీత్యా అది అతని కొరకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఆయ నెంబర్ 183। ఓ విశ్వసించిన వారలారా, ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. సౌమ్ అంటే ఉపవాసం అని అర్థం. అంటే షరియత్ పరిభాషలో ఉషోదయం నుంచి సూర్యాస్తమం వరకు అన్నపానీయాలకు, భార్యతో సంభోగానికి దూరంగా ఉండటం అని అర్థం. ఈ దీక్ష కేవలం దైవ ప్రసన్నత కొరకే పాటించాలి. ఇది ఆత్మశుద్ధికి అత్యంత ముఖ్యమైన ఆరాధన గనక మీకు పూర్వం గతించిన సమాజాలపై కూడా ఈ ఆరాధన విధిగా నిర్ణయించబడింది. భయభక్తులను అలవరుచుకోవటం, నిగ్రహం, సంయమనాలను పుణికిపుచ్చుకోవడం దీని అసలు ఉద్దేశం. మానవుని నీతి నడవడికలను సంస్కరించటంలో, అతని జీవన రథాన్ని ధర్మపథంలో నడిపించటంలో ఈ ఉపవాసం ఎంతగానో దోహదకారి అవుతుంది. ఆయ నెంబర్ 184। అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో ప్రయాణికులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికి మేలు. మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం. ఇది వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇవ్వబడిన రాయితీని సూచిస్తుంది. ప్రయాణికులు లేక వ్యాధిగ్రస్తులు రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించలేని పక్షంలో తరువాత వారు ఆ దినాలను పూర్తి చేసుకోవాలి. విపరీతమైన వృద్ధాప్యం లేక నయమయ్యే సూచనలు లేని రోగం వల్ల అతి కష్టం మీద ఉపవాసం ఉండగలిగేవారు ఇక తమ వల్ల బాధను ఓర్చుకోవడం సాధ్యం కాదనుకున్నప్పుడు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. అయితే ఈ పదానికి మెజారిటీ ఉలమాలు స్తోమత ఉన్నవారు అని తర్జుమా చేశారు. దీని భావం ఏమిటంటే ఇస్లాం ఆవిర్భవించిన తొలి రోజుల్లో జనులకు ఉపవాసం ఉండటం అలవాటు లేని కారణంగా ఆరోగ్యవంతులకు, ఉపవాసం పాటించే శక్తి కలవారికి కూడా రాయితీ ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఉపవాసం ఉండదలుచుకోని పక్షంలో మీ తరపున ఒక పేదవానికి అన్నం పెట్టండి అని అనబడింది. ఆ తరువాత మీలో ఈ నెలను చూసిన వారు ఉపవాసం పాటించాలి అనే ఆయతు ద్వారా ఈ రాయితీ కూడా ఎత్తివేయబడింది. అంటే శక్తి కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఇకపై ఉపవాసం ఉండాల్సిందే. కాకపోతే విపరీతమైన ముసలితనంతో బాధపడేవారు, దీర్ఘకాలిక రోగాలతో కాలం వెల్లదీస్తున్న వారు మాత్రం తమ తరపున ఫిదియా అంటే పరిహారం ఇచ్చుకోవచ్చు. గర్భవతులకు, బాలింతలకు ఉపవాసం కష్టంగా పరిణమిస్తే
అలాంటప్పుడు వారు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే అన్న ఆయతు భావంలోకి వస్తారు. వారు ఆ స్థితిలో ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. అయితే తరువాత వారు విడిచిపెట్టిన ఆ ఉపవాసాల సంఖ్యను పూర్తి చేయవలసి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా ఒక నిరుపేదకు బదులు ఇద్దరేసి ముగ్గురేసి నిరుపేదలకు అన్నం తినిపిస్తే అది అతనికే శ్రేయస్కరం అవుతుంది. ఆయా నెంబర్ 185. రంజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి. అయితే రోగగ్రస్తునిగానో ప్రయాణికునిగానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లా అభిలాష. రంజాన్ నెలలో ఖురాన్ అవతరింప చేయబడింది అంటే దాని అర్థం పూర్తిగా ఈ గ్రంథం ఈ ఒక్క మాసంలోనే అవతరించింది అని కాదు. అసలు ఇది రంజాన్ నెలలోని ఘనమైన రేయి అంటే లైలతుల్ ఖద్రులో భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశంపై అవతరింపజేయబడింది. అక్కడ అది బైతుల్ ఇజ్జత్లో భద్రపరచబడింది. అక్కడ నుంచి క్రమక్రమంగా కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా అవతరించి 23 సంవత్సరాల వ్యవధిలో పూర్తయింది. అందుచేత ఖురాన్ రంజాన్ నెలలోనూ లైలతుల్ ఖద్రుల్లోనూ అవతరించిందని అంటే ఇది కూడా సరైనదే. ఎందుకంటే దివ్య ఖురాన్ లోహె మెహఫూజ్ నుంచి సమీప ఆకాశంలోకి అవతరింప చేయబడినది రంజాన్ నెలలోనే. లైలతుల్ ఖద్ర్ మరికొంతమంది విద్వాంసులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఖురాన్ అవతరణ రంజాన్ నెలలోనే మొదలైంది. హీరా కొండపై అవతరించిన మొట్టమొదటి వహీ అంటే దైవవాణి రంజాన్ నెలలోనే. కాబట్టి దివ్య ఖురాన్కు రంజాన్ నెలకు అవినాభావ సంబంధం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన ఈ మాసంలోనే జిబ్రాయిల్ అలైహిస్సలాంకు ఖురాన్ అప్పజెప్పేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన ఏడాది వచ్చిన రంజాన్లో 2 సార్లు జిబ్రాయిల్కు ఖురాన్ అప్పజెప్పారు. రంజాన్ నెలలోని 3 రాత్రులలో ఆయన తన సహచరులను సామూహికంగా ఖియాముల్ లైల్ అంటే రాత్రి నమాజు చేయించారు. దాన్నే ప్రస్తుతం తరావీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ తరావీ నమాజు 8 రకాతులుగా ఉండేది. జాబిర్ రజియల్లాహు తాలా అన్హు, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఉల్లేఖనాలలో తత్సంబంధిత వివరాలు ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 20 రకాతుల తరావీ నమాజు చేసినట్లు ఏ సహీ హదీస్ ద్వారా కూడా నిరూపితం కాలేదు. అయితే కొంతమంది సహాబా అంటే దైవ ప్రవక్త సహచరులు 11 రకాతుల కన్నా ఎక్కువ చేసినట్లు ఆధారాలున్నాయి. కనుక కేవలం నఫిల్ సంకల్పంతో 20 రకాతులు లేక వాటి కంటే ఎక్కువ లేక తక్కువ రకాతులు చేయవచ్చు. ఆయా నెంబర్ 186. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియజేయి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఒకవైపు రంజాన్ నెలకు సంబంధించిన ఆదేశాలు ఉపదేశాలు కొనసాగుతుండగానే మధ్యలో దువా అంటే ప్రార్థన వేడుకోలు ప్రస్తావన రావడం గమనార్హం. దీన్ని బట్టి రంజాన్ మాసంలో దువాకు గల ప్రాధాన్యం ఎటువంటిదో బోధపడుతుంది. కనుక వీలైనంత అధికంగా అల్లాను వేడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఉపవాస విరమణకు ముందు చేసే దువా ఎంతో విశిష్టమైనదని, అది దువా స్వీకరించబడే సమయమని చెప్పబడింది. అయితే దువా స్వీకార యోగ్యానికి కూడా కొన్ని షరతులున్నాయన్న సంగతిని మరువరాదు. ఖురాన్ హదీసులలో అవి సూచించబడ్డాయి. వాటిలో 2 షరతులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. అవి ఏమిటి అంటే, 1 నిజభావంలో అల్లాను విశ్వసించాలి. ఆ విశ్వాసం కల్తీ లేనిదై ఉండాలి.
అందులో సంశయానికి, ఊగిసలాటకు కించిత్తు ఆస్కారం కూడా ఉండకూడదు. 2. అల్లాకు విధేయులై ఉండాలి. ఏ దశలోనూ, ఏ పనిలోనూ అవిధేయతాభావం, ధిక్కారణ ధోరణి తొంగి చూడకూడదు. వినయ వినమ్రతలు అణువున తుణికిసలాడుతూ ఉండాలి. అలాగే హదీసులలో కూడా కొన్ని ముఖ్యాంశాలు పేర్కొనబడ్డాయి. వాటి ప్రకారం మనిషి అధర్మ సంపాదనతో కడుపు నింపుకోకుండా ఉండాలి. అతని వేడుకోలులో భీతి, అణకువ, ఆసక్తులతో పాటు ఆశాభావం అభివ్యక్తమవుతూ ఉండాలి. ఆయన నెంబర్ 187. ఉపవాసం కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవడం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాసపు రాత్రులందు రమించటానికి, అల్లా మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికి మీకు అనుమతి ఉంది. తొలి జాములోని తెలుపు నడిరేయి నల్లని చారల నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. ఆ తర్వాత వీటిని అన్నిటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మస్జిదులలో ఏతికాఫ్ పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు గాను అల్లా తన ఆయతులను ఇలా విడమరిచి చెబుతున్నాడు. ఇస్లాం ఆవిర్భవించిన తొలికాలంలో ఉన్న ఆజ్ఞ ప్రకారం సాయంత్రం ఉపవాస విరమణ తరువాత ఇషా నమాజ్ వరకు లేదా రాత్రి నిద్రించే వరకు మాత్రమే తినటానికి, త్రాగడానికి, భార్యతో సంభోగించడానికి అనుమతి ఉండేది. నిద్ర పట్టిన తర్వాత ఇక ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయకూడదు. ఈ ఆంక్ష ఒకంత కఠినమైనది. దీన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టడం కష్టతరం. అందువల్ల కొంతకాలం తర్వాత అల్లా ఈ 2 ఆంక్షలను కూడా ఎత్తివేసి తెల్లవారుజాము వరకు అన్నపానీయాలు తీసుకోవచ్చని, రతి క్రీడలో పాల్గొనవచ్చని తెలియపరిచాడు. అంటే సూర్యాస్తమం కాగానే ఉపవాస విరమణ ఇఫ్తార్ చేయాలి. ఇఫ్తార్లో అనవసర జాప్యం చేయకూడదు. ఉపవాస విరమణలో వేగిరపడమని, ఇదెంతో శ్రేయోదాయకమని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. విసాల్ చేయకండి. విసాల్ అంటే ఒక రోజు ఉపవాసం ఉండి ఉపవాస విరమణ చేయకుండానే మరునాడు ఉపవాసం చేయటం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని చాలా గట్టిగా వారించారు. మస్జిదులలో ఏతికాఫ్ పాటిస్తున్నప్పుడు భార్యతో సంభోగించడం, ఆమెను ముద్దు పెట్టుకోవటం వంటివి సమ్మతం కావు. అయితే ఆమెతో కలిసి మాట్లాడవచ్చు, ముఖ్య విషయాలను చర్చించవచ్చు. మస్జిదులో ఏతికాఫ్ చేస్తున్నప్పుడు అని అనడాన్ని బట్టి ఏతికాఫ్ దీక్ష మస్జిదులోనే చేయడం అవసరమని రూఢి అవుతుంది. కాబట్టి స్త్రీలు తమ నివాస గృహాలలో ఏతికాఫ్ పాటించటం సరైంది కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులు కూడా ఏతికాఫ్ కోసం మస్జిద్నే ఎన్నుకున్నారు. అయితే మస్జిద్లో స్త్రీల కోసం ప్రతిదీ వేరుగా ఏర్పాటు చేయడం అవసరం. ఆడవారు మగవారు కలిసిపోకూడదన్నదే దీని ఉద్దేశం. మస్జిద్లో ఆ మేరకు సదుపాయాలు సమకూరనంత వరకు, స్త్రీలకు సురక్షితమైన స్థానం కల్పించినంత వరకు వారిని మస్జిద్లో ఏతికాఫ్ కోసం కూర్చోవటానికి సుతరాము అనుమతి ఇవ్వకూడదు. స్త్రీలు కూడా ఈ విషయంలో ముండి పట్టరాదు. ఎందుకంటే ఇదొక స్వచ్ఛంద అంటే నఫిల్ ఆరాధన, విధిగా నిర్వర్తించవలసిన అంటే ఫర్జ్ ఆరాధన ఏమీ కాదు. కాబట్టి గట్టి భద్రత, వసతి సౌకర్యం సమకూరనంత వరకు ఈ స్వచ్ఛంద ఆరాధనను స్త్రీలు పరిత్యజించటమే మంచిది. పరమార్థాల ప్రాప్తికై ప్రాకులాడే కన్నా పోంచి ఉన్న ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ప్రథమ కర్తవ్యం. ఆయన నెంబర్ 188. ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే. ఒక వ్యక్తి ఏదేని సొమ్ముకు, ఆస్తికి హక్కుదారు అయినప్పటికీ ఒక్కోసారి తన హక్కును నిరూపించుకోవటానికి కావలసిన ఆధారాలు, సాక్ష్యాలు అతని వద్ద ఉండవు. ఎదుటివాని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే ఉద్దేశంలో
ఎవరైనా న్యాయస్థానాన్ని కానీ సంబంధిత అధికారులను కానీ ఆశ్రయించి లంచాలు ఇచ్చి తన పక్షాన తీర్పు వచ్చేలా చేసుకుంటే అది ముమ్మాటికి అక్రమమే అవుతుంది. ఒకరి సొమ్మును అన్యాయంగా కబళించడం అంటే ఇదే. ఇది దుర్మార్గం, దురాగతం. న్యాయస్థానం పై ఆధారాలను, సాక్షులను చూసి తీర్పు వినిపిస్తుంది. అంత మాత్రాన, అంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చినంత మాత్రాన ఒక హరాం వస్తువు హలాల్ అయిపోదు, ఒక అన్యాయం న్యాయంగా మారదు. కాబట్టి ఇలాంటి అన్యాయానికి పాల్పడిన వాడు దేవుని దృష్టిలో నేరస్తుడుగానే పరిగణించబడతాడు. ఆయ నెంబర్ 189. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ. ఇది ప్రజల ఆరాధన వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించడానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. ఎహ్రాం స్థితిలో మీరు మీ ఇళ్లల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇళ్లల్లోకి వాకిళ్ల నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందుటకు అల్లాకు భయపడుతూ ఉండండి. అజ్ఞాన కాలంలో అన్సార్లు హజ్ లేక ఉమ్రా కొరకు ఇహ్రాం దీక్ష బూనిన తర్వాత కూడా ఏదైనా అవసరం ఏర్పడి తమ ఇండ్లకు రాదలచినప్పుడు ముందు వైపు నుంచి వచ్చే బదులు వెనుక వైపు నుంచి గోడ దూకి మరీ వచ్చేవారు. పైగా ఇలా రావటం సత్కార్యం అని భావించేవారు. ఇది ముమ్మాటికి సత్కార్యం కాదని, దేవుని హద్దులను ఖాతరు చేయటమే సిసలైన సత్కార్యం అని అల్లా వారికి స్పష్టపరిచాడు. ఆయ నెంబర్ 190. మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని అల్లా ఇష్టపడడు. ఈ ఆయత్లో మొట్టమొదటిసారిగా శత్రువులతో పోరాడేందుకు అనుమతి లభించింది. అది ఎప్పుడు ముస్లింలను తుదముట్టించే సంకల్పంతో వారు దండెత్తి వస్తున్నారని తెలిసినప్పుడు. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా ఎంతవరకు పోరాడాలో అంతవరకే పోరాడాలని, మితిమీరకూడదని తాకీదు చేయబడింది. దీని భావం ఏమిటి అంటే, యుద్ధంలో పాల్గొనకుండా ఉండే వారిని, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను చంపకూడదు. యుద్ధంలో పాల్గొన్న వారిని సైతం చిత్రవధ చేయరాదు. పండ్లు ఫలాలను ఇచ్చే వృక్షాలను నరకరాదు. ఏ పాపం ఎరుగని పశువులను అనవసరంగా వధించడం కూడా హద్దు మీరటంగానే పరిగణించబడుతుంది. ఇలాంటి ఆగడాలకు దూరంగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.